ముందు అన్నలకు తమ్ములకు అక్కయ్యలకు చెల్లెలకు నమస్కారం. ఎందుకు 3 సార్లు వాళ్ళని అన్నా అంటే అన్నలకు తమ్ములకు కానీ ముందు ఎందుకన్నా అంటే మొన్న ఈ మధ్య మాట్లాడుతూ బిగినింగ్లో అక్కయ్యలకు చెల్లెలకు నమస్కారం అన్నా. వెనక నుంచి ఒకళ్ళు లేచి ఏం పర్లే బామర్తి కానీ రా అన్నాడు. అది భయం, అందువల్ల అట్లా అన్నా. మీ అందరికీ నమస్కారం. ఈరోజు ఇదివరకు పెళ్ళి అంటే పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటే వాళ్ళు మీకు తెలియదు ఏం లేదు. ఇప్పుడు పెళ్లి చేయాలంటే కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకం పెట్టిండు. ఇల్లు కట్టి చూడంటే ఇల్లు కట్టాలంటే లక్షలు అయితే 36 లక్షలు 40 లక్షలు అయితే రా బాబు ఏడు ఇల్లు కట్టుకుంటాం అంటే మా కేటీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పైసా ఖర్చు లేకుండా ఈరోజు ఇల్లు కడుతురు, పెళ్లి చేస్తారు. ఇంకేం కావాలి బిడ్డ? ఆయన ఏమనుకోవద్దు. हमारे मुसलमान भाई लोगों को पहले ही बोल रहा हूँ कि रमजान मुबारक, शादी मुबारक भी बोल रहा हूँ, क्योंकि शादी में खींचकाट रहना अपन नहीं तो नहीं चलता, इसलिए शादी मुबारक भी दे दिए केसीआर साहब ने. शुक्रगुजार हूँ केसीआर साहब हमारे सभी मुसलमान भाइयों के तरफ से. ఈ మధ్య కేటీఆర్ గారు అమెరికా వెళ్ళిండ్రు. నేను అనుకున్నా కేటీఆర్ గారు అట్లా ఉట్టినే వెళ్ళిండు అనుకున్నా. నేను ఇప్పటికి 18 సార్లు 20 సార్లు వెళ్ళినా. నేను ఆడ పైసలు ఖర్చు పెట్టుకుంటే తప్ప పైసలు తీసుకొచ్చింది ఏం లేదు. కేటీఆర్ సాబ్ పోయిండు, పైసలు తీసుకొస్తుండు, ఫ్యాక్టరీలు తీసుకొస్తుండు, కంపెనీలు తీసుకొస్తుండు. అరే ఇంటింటికి నల్ల కనెక్షన్, ఎక్కడ వాటర్ గురించి ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాటర్ కనెక్షన్స్ వచ్చింది. 3 సంవత్సరాలు అయింది, చేసిందే 30 సంవత్సరాలు సరిపోని చేసిండు. ఇక కరెంట్ అంటారా చూడ్రి, ఇక ఈ లైట్లతోటి కుక్క పోస్తుంది. 24 గంటలు పంటలకు ఇళ్లకు కరెంట్, ఫ్యాన్ బిల్లు, ఫ్యాన్ వేసుడు, కరెంట్ వేసుడు, ఫ్యాన్ వేసుడు, లైట్ వేసుడు, ఈ టైప్లో బ్రహ్మాండంగా నడుస్తుంది. కరెంట్ ప్రాబ్లం లేదు, వాటర్ ప్రాబ్లం లేదు, పెళ్లి ప్రాబ్లం లేదు, ఇండ్ల ప్రాబ్లం లేదు. ఇలాంటి గవర్నమెంట్ మనం అందరం కూడా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా పంటలకు ఇళ్లకు కరెంట్ ఇస్తున్నటువంటి ఈ గవర్నమెంట్కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ గారు స్వార్థపరుడు. ఎంత స్వార్థపరుడు అంటే ఆడవాళ్ళంటే అమితంగా ప్రేమించి అమితంగా అభిమానించినటువంటి కేసీఆర్ గారు ఆడవాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా మహిళలకు పింఛన్ వచ్చిందా లేదా, ఎవరెవరు ఉన్నారు అని ప్రతి ఒక్కటి కూడా చూసుకొని లిస్టులో ఏ ఒక్కరికి అందకున్నా మళ్ళీ వాళ్ళకి ఆఫీసర్లకు ఫోన్లు చేసి వాళ్ళకు మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి పెన్షన్స్ ఇస్తున్నటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు. వారికి మనస్ఫూర్తిగా నా అక్కల తరఫున, నా చెల్లెల తరఫున, నా అమ్మల తరఫున మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు మిత్రులారా, అంటే ఇప్పుడు నేనంటే ఇస్తా, మా 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 బామ్మరికో, మా సడ్డకునికో, వానికో ఇంకో ప్రతి ఇంటికి ఎవరైతే అర్హుల లిస్ట్ తీసుకుని ప్రతి ఒక్కరు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇవ్వడం అంటే మామూలు విషయమా? 2 డబుల్ బెడ్రూమ్లు, 2 టాయిలెట్లు, 1 హాలు, 1 కిచెన్. నేను అనుకున్నామో నీ మధ్య నేను కూడా ఏం పని చేయకుండా ఉంటే బాగుంటుండే, నాకు కూడా కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక అప్లికేషన్ పెడితే డబుల్ బెడ్రూమ్ వస్తుండే అనుకున్నా. ఏమనుకోవద్దు సార్, సారీ ఏమనుకోకండి ప్లీజ్ సార్. ఇంకొకటి అద్భుతమైన విషయం ఏంటంటే పలానా దగ్గర అవినీతి జరిగింది అనగానే కేసీఆర్ గారు జరిగిందా, నిజమా కాదా, విత్ ఇన్ 24 అవర్స్ తేల్చుకొని వాళ్ళని సస్పెండ్ చేసినటువంటి ఏకైక ఇండియన్ సీఎం కేసీఆర్ గారు. అలాగే బంగారు తెలంగాణకు బాట వేస్తున్నటువంటి సీఎం గారికి, అలాగే కేటీఆర్ గారికి, మా అన్న మాధవ కృష్ణారావు గారికి,